హాయ్ అండి, నమస్తే. నేను మీ డిపెండ్ రమేష్. ఎలా ఉన్నారు? మరి సరికొత్త టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తరుణంలో మనము కూడా ఆ టెక్నాలజీని వాడుతూ ఉండాలి. గత వారం రోజులుగా నా ఫేస్బుక్, నా సోషల్ మీడియా మాధ్యమాలలో ఏఐ ఇమేజెస్ని నా ఫేస్తో మీకు కనిపిస్తూ వస్తున్నాయి. చెప్పాను, త్వరలో మీకు వీడియో రిలీజ్ చేస్తానని. అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు మీకు వీడియో రిలీజ్ చేయబోతున్నాను. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, దీనిని ఎలా మన ఫేస్కి ఏఐని అన్వయించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో నేను గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, టెలిగ్రామ్ గ్రూప్. ఆ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయ్యారు అంటే మీకు ఎప్పటికప్పుడు కూడా మేము తయారు చేసే ప్రాంప్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో పేస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈజీగా చేసుకోవచ్చు. మరి టెక్నాలజీ అప్డేట్స్ కోసం తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం ఏఐ గురించి తెలుసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు ఏఐ సైట్స్‌లో మనం ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫేస్ ఎలా మార్చుకోవాలని దాని గురించి నేను ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ముందుగా నేను 2 టూల్స్ యూజ్ చేస్తానండి. ఒకటొచ్చి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది నేను వాడుతుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏదైనా ప్రాంప్ట్ అంటే ఎలా ఇమేజ్ కావాలని రాసుకోవడానికి నేను ఇది యూజ్ చేస్తాను. అలాగే నాకు తెలుగులో ఎక్కువగా నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలుగులో రాసుకుంటే ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ అయ్యే విధంగా కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత గూగుల్‌లో ఇప్పుడు అసలు ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ ఇమేజెస్‌ని ఏఐ తీసుకుంటుంది. నేను ఈరోజు ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే బింగ్ ఇమేజ్ క్రియేటర్ అండి. బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని ఉంటుంది. ఇది మీరు కనుక తీసుకున్నారు అంటే క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది. జస్ట్ జాయిన్ అండ్ క్రియేటర్ అని కొడతారు. ఎప్పుడైతే కొడతారో మిమ్మల్ని అడుగుతుంది. ఎవరికైతే లేదో అకౌంట్ వాళ్ళు ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకుంది. ఉంది అనుకోండి, మీరు దాంట్లో లాగిన్ అవ్వండి. సేమ్ మన జీమెయిల్ ఎలా ఉంటుందో అలాగే మీరు చేసుకోవచ్చు. దీన్ని పాస్వర్డ్తో లాగిన్ అయిపోగానే మీకు డైరెక్ట్గా మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనము ప్రాంప్ట్ పెట్టుకుంటే అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్న ఇమేజ్ గురించి డిస్క్రిప్షన్ కనుక రాసి క్రియేట్ అనగానే అవుతుంది. ఎలా అవుతుంది అనేది నేను ఒక్కసారి చెక్ చేస్తాను. ప్రజెంట్ అంతా కూడా మనం తెలుగులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న కిడ్స్ అంటే మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి, ఫోటో కెమెరాతో ఉన్న వ్యక్తి రామ్స్ అనే పేరు గల టీషర్ట్ ధరించి ఫోటో స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్టూడియో లైట్స్ కిడ్స్ ఫోటో ప్రాప్స్తో నిల్చుని ఉన్నాడు అని ఒక చిన్న ప్రాప్స్ నేను పెట్టాను, చిన్న ప్రాంప్ట్ పెట్టాను. సో దీన్ని తీసుకొని నేను ఫస్ట్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను. చూడండి, ఇక్కడ మనకు వచ్చింది. నేను ఏ జనరేటర్లోకి వెళ్ళేసి జస్ట్ పేస్ట్ అన్నాను, క్రియేట్ అన్నాను. ప్రతి ఒక్కరికి కొత్తగా లాగిన్ అయిన వారికి ఇక్కడ 14 అంటే 15 క్రెడిట్స్ వస్తాయండి. ఎవ్రీడే 15 క్రెడిట్స్ వస్తాయి. ఎవ్రీడే 15 మనం కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు పాయింట్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. ఈ పాయింట్స్ని ఎలా వాడుకోవాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. చూసారు కదా, ఇక్కడ రామ్స్ అనే టీషర్ట్ వేసుకొని కెమెరా నిల్చొని ఇక్కడ వచ్చారు. నేను ఇక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వేస్తే ఇలా వచ్చింది. నేను ఇదే తెలుగు కూడా తీసుకొని చూద్దాం, తెలుగులో కూడా తీసుకుంటుందా, సాఫ్ట్వేర్ తీసుకోదా అనేది ఒక్కసారి పెట్టుకొని తెలుగులో చేసి నేను క్రియేట్ కొట్టాను. చూసారు కదండి, కంప్లీట్గా అది తెలుగు కూడా జనరేట్ చేస్తుంది. ఒక ఇంగ్లీష్లోనే రాయాలని ఏం లేదు. మీరు తెలుగు కంటెంట్ ఏదన్నా ఒకటి మంచి డిస్క్రిప్షన్ రాసుకొని ఆ డిస్క్రిప్షన్ ద్వారా పెడితే చూడసారా, తెలుగులో మీకు ఇక్కడ కెమెరాస్తో పాటుగా నిల్చున్న వ్యక్తులు మనకు డిజైన్ అయిపోయారు. సో మీకు నార్మల్గా ఎలా ఉంది, మీరు ఫేస్ కనుక ఏది మార్చుకోవాలనుకుంటో చూసుకొని దాని ప్రకారం మనం మార్చవచ్చు. ఏదైనా సరే ఫేస్ ఎలా మార్చుకోవచ్చు కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, సపోజ్ మనకి ఈ ఫేస్లో మనము తీసుకోవాలనుకుంటున్నాం. చూడండి, ఈ ఈ యొక్క ఫేస్ని మనం మార్చుకోవాలనుకుంటున్నాం. జస్ట్ మనం పిక్చర్ డౌన్లోడ్ అని చెప్పిన తర్వాత మనం ఫేస్ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే ఇక్కడ ఫేస్ స్వాపింగ్ అని ఉంటుంది. ఇక్కడ ఫేస్ ప్యాప్లో చూడండి, రీమేకర్ ఏఐ అని చెప్పి ఫస్ట్ మీకు ప్లేస్లో వస్తుంది. రీమేకర్ ఏఐ, దీన్ని కనుక మీరు క్లిక్ చేసుకుంటే సేమ్ అదేనండి. మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోతారు. నేను అకౌంట్ తీసుకొని ఇందులో వాడుతున్నాను, అంటే నేను పేమెంట్ చేసి ఇందులో ఖచ్చితంగా వాడుతున్నాను. ఇది పేమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుంటే మీకు ఇక్కడ $299కి 150 క్రెడిట్స్ ఇస్తున్నాడు, ప్లస్ 11,000కి ఇది ఇస్తున్నాడు. మీకు నార్మల్గా అయితే కనుక ఇందులో 30 క్రెడిట్స్ వస్తాయి అనమాట. మీరు ఫస్ట్ టైం మీరు కనుక లాంచ్ అయితే 30 క్రెడిట్స్ వస్తాయి. సో ఇది ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇమేజ్ని తీసుకున్నాను. ఈ ఇమేజ్ని ఫస్ట్ ప్లేస్లో ఒకటి ఏం చేశాను అంటే డౌన్లోడ్ ఇమేజెస్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని నేను తీసుకున్నాను. ఎప్పుడు కానీ ఈ రీమేకర్ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఖచ్చితంగా ఫ్రంట్ ఫేస్లో చూసుకొని ఉంటున్నారు అని అంటే ఫ్రంట్ ఫేస్ మాత్రమే పెట్టాలి. కొద్దిగా సైడ్ ఉందంటే సైడ్ పెట్టాలి.
సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రంట్ ఫేస్ ఉంది కాబట్టి నా ఫ్రంట్ ఫేస్లో ఉన్న ఫోటోని తీసుకొని స్వాప్ అన్నాను. సో చూద్దాం అది జనరేట్ చేస్తుందా, ఏం చేస్తుంది అనేది. చూసారు కదా, నా యొక్క ఇమేజ్ని తయారు చేసింది. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది నా ఫేస్కి సంబంధించి ఇదంతా కూడా జనరేట్ అయింది. నేను గడ్డం లేకుండా ఉన్న ఫోటోని తీసుకుంటే ఇంకా బాగా జనరేట్ చేస్తుందేమో చూద్దాం. సో ఇట్స్ డౌన్లోడ్. మళ్ళీ ఇక్కడ పిక్చర్ని తీసుకున్నాను, జస్ట్ స్వాప్. చూసారు కదండి, బ్యూటిఫుల్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ నేను పట్టుకొని నా యొక్క ఇమాజినేషన్ ప్రకారం నా ఫోటోని ఇమీడియట్లీగా చేంజ్ చేసింది. ఇదే కాదండి, మీరు చాలా రకాలుగా కూడా మీరు ఇక్కడ ఏఐ జనరేషన్స్ చేసుకోవచ్చు. నేను కొన్ని ప్రాంప్ట్స్ పెట్టుకున్నాను, మీకు అవి చూపిస్తాను. ఇక్కడ నేను ఏంటంటే ఒక ఇల్యూషన్, మనకు ఫెస్టివల్ వస్తుంది, ఆ ఫెస్టివల్కి కావాల్సిన విధంగా నేను ఏదైనా జనరేట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ పెట్టేసి జస్ట్ నేను నా పేరు రాసుకొని ఎవ్రీథింగ్ నేను ఇక్కడ చూసుకున్నాను. టీషర్ట్ మీద రామ్స్ అని ఉండాలి, ఇది క్రియేట్ చేశాను. ఒక హోలీ పండగ ఫెస్టివల్ని ఏ విధంగా ఉండాలని కొన్ని ప్రాంప్ట్స్ నెట్ నుంచి తీసుకొని ఆ నెట్లో ఉన్న ప్రాంప్ట్స్ కొంత చేంజెస్ చేసుకొని చేశాను. ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మనం ఖచ్చితంగా పెట్టబోతున్నాము. అదేంటి అనేది కూడా నేను చూపిస్తాను. చూసారా, ఇక్కడ నా పేరుతో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా వచ్చేసాయి. జస్ట్ సింపుల్ అండి. ఇక్కడ రామ్స్ అని ఉంది, నా ఫేస్ ఉంది, డౌన్లోడ్ అన్నాను, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను, ఫేస్ తీసుకున్నాను, స్వాప్ అన్నాను. చూసారు కదా, నా ఫోటో వచ్చేసింది. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని నేను ఎంజాయ్ చేయడమే ఇంకా నా ఫోటో. ఇది మన కంప్లీట్గా నేను నా ఫేస్తో పాటు ఏఐ టెక్నాలజీతో మీ ముందుకు వచ్చింది ఇది. ఇంతే కాకుండా ఈ స్వాపింగ్లో చాలా వాడుకోవచ్చు అండి. సపోజ్ మీరు సినిమా పోస్టర్స్ ఏమైనా ఉంటాయనుకోండి, సినిమా పోస్టర్స్ నేను కొన్ని డౌన్లోడ్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి నేను ప్రభాస్ ఉన్నాడు అనుకోండి, నేను ప్రభాస్ ఫోటోని తీసుకొని నా ఫేస్ పెట్టుకొని కనుక నేను స్వాప్ చేశాను అంటే కంప్లీట్గా ఫేస్ ప్రభాస్ యొక్క బాడీలో ఉండే ఫేస్ లోపలికి నా ఫేస్ అనేది అయిపోతుంది. చూపిస్తాను మీకు, చూడండి. చూసారా, నా ఫోటో ప్రభాస్ లాగా మారిపోయింది. ఇలా మీరు సినిమా పోస్టర్స్ మీద కూడా మీ కోరికను తీర్చుకోవచ్చు. ఇంతే కాకుండా దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. నేను ఒక స్కెచ్ ఇమేజ్ తీసుకున్నాను. నేను స్కెచ్ ఇమేజ్ తీసుకొని కనుక నేను స్వాప్ అన్నాను అంటే నేను చాణక్యుడిలా మారిపోతాను. చూసుకుంటే చాణక్యుడిలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూద్దాం. చూసారు కదా, చాణక్యుడిలా మారింది కదా. సో ఇమ్మీడియట్లీ స్కెచ్ కూడా ఈ విధంగా డిజైన్ చేసి పెడుతుంది. లేదా ఏదైనా దేవుడి ఫోటోలు, దేవుడి ఫోటోలు ఉన్నాయనుకోండి, జస్ట్ స్వాప్ అన్నాను. చూసారు కదా, రాముడిలా నన్ను ఎలా తీర్చిదిద్దిందో. అంటే ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్లు ఎక్కడ కూడా మైనస్ లేకుండా నా యొక్క సబ్జెక్ట్ని మీకు తీసుకొచ్చి ఫేస్ని ఎలా మార్చిపెట్టిందో చూసారా. ఇలా మనం ఏ సబ్జెక్టు ఏనైనా కూడా మీరు ఫొటోస్ తీసుకొని వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఏఐ సంగతి. మరి చూసారు కదా, చాలా సింపుల్గా కూడా మనం ఏఐని యూజ్ చేయొచ్చు. అలాగే మీరు చేసిన వర్క్స్ అని కూడా మన గ్రూప్స్లో పెట్టండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కామెంట్స్లో పెట్టండి. ఇంకా మనం ముందు ముందు చాలా నేర్చుకోవాల్సింది ఉంది, చాలా టెక్నాలజీ అప్డేట్ ఇవ్వాల్సింది ఉంది. కాబట్టి తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీతో పాటు ఉంటే మీ ఎడిట్ పాయింట్ రమేష్ సదా మీ సేవలు.